సోమనాథ్ అనే ఒక వజ్రాల వ్యాపారి రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఆయాసంతో రోడ్డు పక్కన ఒక చెట్టు కనిపిస్తే వెళ్ళి ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న సత్తి సోమనాథ్ని చూసి, ఎవరయ్యా తమరు? ఊర్లో కొత్తగా కనిపిస్తున్నారు అనగానే సోమనాథ్ కాస్త ఓపిక తెచ్చుకొని, నా పేరు సోమనాథ్, నేను వజ్రాల వ్యాపారిని అనగానే సత్తి ఆశ్చర్యంగా, వజ్రాల వ్యాపారి అంటున్నారు, చూస్తుంటే కాలినడకన వస్తున్నారు. మీకు గుర్రపు బండ్లు లేవా? అన్నీ ఉన్నాయి నాయనా, కానీ అవసరానికి ఏవీ అందుబాటులో లేవు, అంతే. సర్లేండి, ఇంతకు ఎవరి దగ్గరకొచ్చారు? ఈ ఊర్లో హరిగిరి అని ఇద్దరు తెలివైన వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళని కలిసి నా సమస్యకు పరిష్కారం చెప్పమని వేడుకుందామనే వచ్చాను. అనగానే సత్తి చిన్నగా నవ్వి, ఓ, కలిశారా మరి? ఊర్లో వెతికాను, ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు ఎక్కడుంటారో నీకేమైనా తెలుసా? ఎందుకు తెలియదు? అదిగో ఆ చెట్టు దగ్గరే ఉన్నారు, వెళ్ళండి అంటూ ఇంకో చెట్టుని చూపించాడు. ఆ చెట్టు దగ్గర హరిగిరి ఇద్దరు కూర్చొని పులి మేక ఆట ఆడుతూ ఉన్నారు. సోమనాథ్ వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యా నమస్కారం. చెప్పండి అంటూ ఉంటే గిరి, ముందు ఆయనకు కొన్ని నీళ్లు ఇవ్వు, తాగుతారు. పాపం చాలా దూరం నుంచి నడుస్తూ వచ్చినట్టున్నారు. అనగానే హరి సోమనాథ్కి మంచినీళ్ళు ఇచ్చాడు. సోమనాథ్ ఆ నీళ్లు తాగగానే, ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ సమస్య? అనగానే సోమనాథ్ దిగులుగా మొహం పెట్టి, అయ్యా, నా పేరు సోమనాథ్. తాత ముత్తాతల నుంచి మాది వజ్రాల వ్యాపారం. లెక్కలేనంత డబ్బు సంపాదించాను. ఓ, నా దగ్గర లేనిదంటూ లేదు. ఉమ్, నేను చేసిన వ్యాపారాన్నే నా కొడుకు మహేంద్ర కూడా కొనసాగించాడు. వ్యాపారం ఇంకా వృద్ధిలోకి వస్తుంది అనుకుంటూ ఉండగా వాడికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వ్యాపారం మానేసి ఇంటి దగ్గరే ఉండి వైద్యం చేయించుకున్నాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడా? దేవుడి దయవల్ల వాడి ఆరోగ్యం మెరుగుపడింది. మరింకే, మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి ఉంటాడు. అక్కడే వచ్చింది సమస్యంతా. వాడు అనారోగ్యంతో మంచాన పడ్డప్పుడు వాడికి చిన్నప్పట్నుంచి ఉన్న అలవాటుని దురలవాటుగా మార్చేసుకున్నాడు. వ్యాపారం మానేసి మద్యానికి బానిసై ఉన్నదంతా ఖర్చు చేస్తూ ఉన్నాడు. వాడు అలాగే చేస్తే తాత ముత్తాతల్నుంచి సంపాదించుకున్న డబ్బంతా పోయి కూటికి గతిలేని వాళ్ళం అవుతామేమోనని భయం వేస్తుంది. మీరే ఎలా అయినా వాడిని ఆ అలవాటు నుంచి తప్పించి మమ్మల్ని రక్షించాలని వేడుకుంటున్నాను. అనగానే గిరి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆలోచించి, ఇన్నేళ్లుగా ఉన్న అలవాటు ఒక్కసారిగా మానేయడమంటే మానేయడం కష్టమే. అంటూ ఒక్క క్షణం ఆగి, కాని జవాబులేని ప్రశ్నంటూ ఉండదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీ కొడుకుని మేము మార్చే ప్రయత్నం చేస్తాము, మీరేం భయపడకండి అంటూ సోమనాథ్కి ధైర్యం చెప్పి, ఇంతకీ మీ అబ్బాయికున్న అలవాటేంటి? అనగానే సోమనాథ్, కథలు వినడం. అదే ఇప్పుడు వ్యసనంగా మారింది. పొద్దస్తమానం కథలు వినడం, కథలు చెప్పిన వాళ్లకి బహుమానాలు ఇవ్వడం చేస్తున్నాడు. కథలు చెప్పేవాళ్లకి గొప్ప గొప్ప బహుమానాలిస్తున్నాడని తెలుసుకున్న చుట్టుపక్కల ఊర్ల వాళ్లు కట్టకట్టుకుని వచ్చి మరీ వాడికి కథలు చెప్తున్నారు. విలువైన బహుమానాలను పట్టుకెళ్తున్నారు. అనగానే హరి గిరికి సమస్య మొత్తం అర్థమైపోయింది. సోమనాథ్కి ధైర్యం చెప్తూ, మీరేం అధైర్యపడకండి. మీ సమస్య ఏంటో మాకు పూర్తిగా అర్థమైంది. దానికి మేము పరిష్కార మార్గం వెతుకుతాం. మీ అబ్బాయిని ఖచ్చితంగా మారుస్తాం. మీరు వెళ్ళిరండి అని సోమనాథ్కి ధైర్యం చెప్పి అక్కడి నుండి పంపించేశారు. తర్వాత రోజు గిరి మారువేషం వేసుకుని శివయ్యగా పేరు మార్చుకుని మహేంద్ర దగ్గరికి వచ్చాడు. అప్పటికే మహేంద్ర ముందు కాళిదాసు అనే అతను కథ చెప్తూ ఉన్నాడు. అది చూసి శివయ్య కొంచెం దూరంలో నిలబడి చూస్తూ ఉన్నాడు. కాళిదాసు మహేంద్ర ముందు నిలబడి, ఇదయ్యా కథ. ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఆహా, భలా కాళిదాసు కవీంద్రా, మీరు చెప్పిన కథ మాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, మీ కథకు మెచ్చి మీకిస్తున్న బహుమానం 1000 బంగారు నాణాలు అంటూ ఒక మూటని కాళిదాసు వైపు విసిరాడు. కాళిదాసు ఆ మూట చేతిలో పట్టుకొని, మహాప్రసాదం, వస్తాను అంటూ నమస్కారం చేసి అక్కడ్నుంచి వెళ్తూ ఉన్నాడు. అతను వెళ్ళగానే మహేంద్ర చూపు శివయ్య పైన పడింది. తమరు ఎవరు? అనగానే శివయ్య మహేంద్ర ముందుకు వచ్చి, అయ్యా, నా పేరు శివయ్య. మీరు కథల ప్రేమికులని తెలిసి సుదూరం నుంచి మీకొక కథని వినిపించడానికి వచ్చాను. అవునా, చాలా మంచిది. మీ కథను నాకు వినిపించండి. ఒకవేళ మీ కథ నాకు నచ్చితే
మీకు ఊహించనంత బహుమానం ఇచ్చి పంపుతా. మహాప్రసాదం. అంటూ కథని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజ్యంలో పంటలు దండిగా పండేవి. ముందు చూపున్న ఆ రాజుగారు ఎప్పుడైనా కరువు వాటిల్లితే దేశ ప్రజల తిండికి కరువు ఉండకూడదని ఆలోచించి పెద్ద పెద్ద గోదాములను నిర్మించి పండిన పంటని ఆ గోదాముల్లో నిల్వ ఉంచారు. ఆ గోదాములకు రక్షణగా దాసు అనే అతన్ని పెట్టి అనుమతి లేకుండా చిన్న చీమనైనా లోపలికి పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు. ఆ మహారాజుగారి ఆజ్ఞ దాసు శిరసావహిస్తూ గోదాముకు కాపలాగా ఉన్నాడు. కొన్నాళ్లు గడిచింది. ఒకరోజు ఒక చీమ దాసు దగ్గరికొచ్చి, అయ్యా, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను, బయట తినడానికి ఏమీ దొరకట్లేదు, మీరు అనుమతిస్తే ఒక్క వడ్లగింజ తెచ్చుకుని నా కడుపు నింపుకుంటాను అంది. ఆ చీమ మాటలకు జాలిపడిన దాసు, అలాగే, వెళ్ళి ఒక్కటంటే ఒక్కటే వడ్లగింజ తీసుకుని బయటికి రా అంటూ చీమని గోదాములోకి వెళ్ళనిచ్చాడు. కాసేపటికి ఆ చీమ ఒక ధాన్యపు గింజను తీసుకుని బయటికొస్తుంది. కాసేపటికి ఇంకో చీమొచ్చి మొదటి చీమలాగే వేడుకుంటుంది. దాసు సరే అని ఆ చీమను కూడా లోనికి పంపిస్తాడు. అలా ఒక చీమ తర్వాత ఒక చీమ, ఒక చీమ తర్వాత ఒక చీమ, ఒక చీమ తర్వాత ఒక చీమ, చీమ తర్వాత చీమ, చీమ తర్వాత చీమ, చీమ తర్వాత చీమ అంటూ కథని కొనసాగిస్తూ ఉన్నాడు. చీమా చీమా అనే మాటలకు విసిగిన మహేంద్ర, అయ్యా మహానుభావా, ఆ చీమల గోల ఆపి చివరకు ఏమైందో చెప్పండి. లేదంటే రోజులు గడుస్తూ ఉన్నా మీరింకా చీమ తర్వాత చీమ, చీమ తర్వాత చీమ అంటూ చెప్పేలా ఉన్నారు. అనగానే శివయ్య, ఏమవుద్ది? చివరకు గోదాము ఖాళీ అవుద్ది. రాజ్యంలో కరువొచ్చిందని గోదాము తెరిచి చూస్తే గోదాములో ఖాళీ సంచిలే తప్ప ఒక్కటంటే ఒక్క ధాన్యపు గింజ కూడా ఉండదు. అనగానే మహేంద్ర హా అంటూ నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అది గమనించిన గిరి ప్రశాంతంగా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఖర్చు చేస్తే రేపటి రోజున నీ సంపద కూడా ఖాళీ అవుతుంది. నువ్వు కూడా తినడానికి తిండి లేక అలమటిస్తావు అంటూ చిన్నగా నవ్వుతాడు. గిరి మాటలకు మహేంద్ర కళ్ళు తెరుచుకుంటాయి. గిరికి నమస్కారం చేస్తూ, మహానుభావా, మీరెవరు? నా కళ్ళు తెరిపించడానికే వచ్చినట్లున్నారు. అనగానే గిరి తన మారువేషం తీశాడు. గిరిని చూసి మహేంద్ర ఆశ్చర్యంగా, మీరా? ఇన్నాళ్ళు నిజాయితీగా సంపాదించి కూడబెట్టిన డబ్బుని ఇలా వృధా ఖర్చు చేస్తున్నావని తెలిసి నిన్ను మార్చడం కోసమే ఇలా వచ్చాను. మీలాంటి మంచి కుటుంబం పేదరికంతో బాధపడడం నాకు ఇష్టం లేదు. ఇకనైనా పొదుపుగా ఖర్చు చేసి సుఖంగా బ్రతుకు అంటూ అక్కడి నుండి వెళ్తాడు. ఇంటి బయటున్న సోమనాథ్ని చూసి, ఇక నుంచి మీ అబ్బాయి మీకు నచ్చినట్టుగానే ఉంటాడు, ధైర్యంగా ఉండండి అంటూ వెళ్తూ ఉంటాడు. సోమనాథ్ వెళుతున్న గిరికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అలా గిరి తెలివిగా మహేంద్రని మారుస్తాడు. ఒక పల్లెటూర్లో హరి, గిరి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. ఇద్దరు కూడా ఒకరికి మించి ఒకరు తెలివిగల వ్యక్తులు. ఈ ఇద్దరూ కలిసి ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని చాలా తెలివిగా పరిష్కరించేవాళ్లు. వాళ్ల తెలివితేటలే చుట్టుపక్కల ఊర్లో కూడా వాళ్ల గురించి తెలిసేలా చేశాయి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు గుప్తా అనే అత్తరు సీసాలు అమ్మే వ్యాపారి తన పనివాళ్లు అయిన రంగా, చంద్రంని వెంట పెట్టుకుని హరిగిరిలను వెతుక్కుంటూ వచ్చాడు. హరిగిరి ఊర్లో ఉన్న ఒక చెట్టు దగ్గర ఉన్నారు. హరిగిరి ఊర్లో ఉన్న ఒక చెట్టు దగ్గర ఉన్నారు అని తెలిసి వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్లకి నమస్కారం చేస్తూ, అయ్యా నమస్కారం. 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 చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. ఏం పని మీద వచ్చారు? అయ్యా, నా పేరు గుప్తా. నేను అత్తరు సీసాలు అమ్ముతూ ఉంటాను. వీళ్ళు నా సేవకులు, చంద్రం, రంగా అంటూ చంద్రం రంగాల వైపు చూపించి చెప్పాడు. హరి, గిరి ఇద్దరూ వాళ్లవైపు చూసి, ఓ, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఏదైనా సమస్య? అవునయ్యా, అదేంటో చెప్పండి. వారం రోజుల క్రితం అత్తరు సీసాలు అమ్మడానికి బండి కట్టుకుని ఊర్లలో తిరుగుతూ ఉన్నాం. దేవుడి దయవల్ల వ్యాపారం బాగానే జరిగింది. సొమ్ము కూడా బాగానే వచ్చింది. మరింకే? అక్కడే సమస్య మొదలైంది. వ్యాపారమంతా ముగించుకుని ఇంటికి వెళ్ళాం. సంపాదించిన సొమ్మంతా కూతురు పెళ్లికోసమని భద్రంగా ఇంట్లో దాచాను. కూతురి పెళ్ళింక అయిపోద్దులే అని చాలా రోజుల తర్వాత నిశ్చింతగా కునుకు కూడా తీశాను. ఓ! కాని తెల్లారి లేచి చూసేసరికి కూడబెట్టిన డబ్బంతా ఎవడో దొంగోడు దోచుకుని వెళ్ళాడు. అనగానే హరి, గిరి ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు.
మీరే ఆ దొంగను కనిపెట్టి నా కూతురు పెళ్ళయ్యేలా చూడాలి. మిమ్మల్నే నమ్ముకుని వచ్చాను. అంటూ ఇద్దరికీ చేతులు ఎత్తి దండం పెట్టాడు. పెద్దవాళ్ళు, మాకు దండాలెందుకు? మీరేం కంగారు పడకండి. ఆ దొంగల్ని మేం పట్టుకుంటాం. మీరు ఈరోజు ఇక్కడే మా విడిది గృహంలో విశ్రాంతి తీసుకొని వెళ్ళి మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చి కనిపించండి. మీ సొమ్ము కనిపెట్టిస్తాం. అనగానే గుప్తా సరే అని తలూపాడు. ఆ రోజు రాత్రి గుప్తా ఇంకా అతని పనివాళ్లు చంద్రం, రంగా ఇద్దరూ కూడా విడిది గృహంలోనే విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. విశ్రాంతి గృహానికి స్వామి, సత్తి ఇద్దరూ కాపలాగా ఉన్నారు. గుప్తా ఇంకా చంద్రం ఏదో ఆలోచిస్తూ రాత్రంతా మెలకువగానే ఉన్నారు. రంగా మాత్రం గురక పెట్టి నిద్రపోయాడు. తెల్లారి ఎవరి ఇంటికి వాళ్లు వెళ్ళిపోయారు. 3వ రోజు రానే వచ్చింది. గుప్తా మళ్లీ రంగాచంద్రంని వెంటపెట్టుకుని హరిగిరిల దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఈరోజు ఆ దొంగెవడో చెప్తానన్నారు. వాడెవడో చెప్పి నా సొమ్ము నాకు తిరిగిప్పించండి. మీకు రుణపడుంటాను. అంటూ చేతులు జోడించి నమస్కారం చేశాడు. హరి వాళ్ల ముందు నిలబడి దొంగ మరెవరో కాదు, నీ అనుచరుడైన రంగయ్యే. అనగానే గుప్తా, చంద్రం, రంగా ముగ్గురు ఆశ్చర్యపోతారు. ఏంటి? వాడా? ఏం మాట్లాడుతున్నారు? నేను దొంగనా ఏంటి? మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? అని కంగారుగా అంటూ ఉన్నాడు. హరి చిన్నగా నవ్వి, మా విడిది గృహంలో విశ్రాంతి తీసుకున్న రోజు గుప్తా, చంద్రం ఇద్దరూ డబ్బు పోయిందని బాధలో నిద్రపోకుండా తెల్లార్లు కూర్చొనే ఉన్నారు. నువ్వు మాత్రం గుర్రు కొడుతూ నిద్రపోయావు. అనగానే రంగా కోపంగా, ఆ? నిద్రపోతే దొంగనైపోతానా? అంతకు ముందు రోజు పనెక్కువైంది. ఒళ్ళు నొప్పులుండి నడుము వాల్చగానే నిద్ర ముంచెత్తింది. ఆ మాత్రానికి నేను దొంగనని నిర్ధారించేస్తారా? అని అజమాయిషీ చేస్తూ ఉన్నాడు. వెంటనే హరి మళ్ళీ చిన్నగా నవ్వుకొని, నిజమే, ఆ మాత్రం దానికి ఎవరిని దొంగ అని చెప్పేయలేము. కాని మా దగ్గర బలమైన సాక్ష్యముంది. అనగానే రంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. సత్తి, స్వామి ఇద్దరూ మారువేషంలో ఓ ఊర్లో నడుస్తూ ఉన్నారు. నడుస్తూ రంగా ఇంటి దగ్గరకు వచ్చారు. వచ్చి, బాబూ, దాహంగా ఉంది. కొన్ని మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకో అని గట్టిగా అరిచాడు. రంగా ఇంట్లో నుంచి నీళ్లు తీసుకుని వచ్చి సత్తికి ఇచ్చాడు. సత్తి నీళ్లు తాగి, మా దగ్గర ఖరీదైన బంగారు ఆభరణాలున్నాయి. డబ్బవసరం ఉండి చౌకగా అమ్ముతున్నాం. కొనేవాళ్ళెవరైనా ఉంటే చెప్పు అంటూ వాళ్లతో తెచ్చిన బంగారు ఆభరణాలు చూపించాడు. అవి చూసి రంగా ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఇంతటి విలువైన ఆభరణాలా? అంటూ మనస్సులో అనుకుని పైకి, ఏ ధర కమ్మాలనుకుంటున్నారేంటి? వీటి విలువ లక్షల్లో ఉంటుంది. కాని మాకిప్పుడు డబ్బవసరం చాలా ఉంది. అందుకే 10,000కైనా ఇచ్చేస్తాం. ఎవరైనా ఉంటే చెప్పు అంటూ ఉంటే, ఎవరో ఎందుకు, నేనే తీసుకుంటానుండండి. అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాడు. లోపలికి వెళ్లి ఓ పెట్టెలో నుంచి కొంత డబ్బు తీసుకొచ్చి సత్తివాళ్లకి ఇస్తూ, ఇదిగోండి మీరడిగిన డబ్బు. ఆ ఆభరణాలు నాకివ్వండి. అంటూ వాళ్ల చేతుల్లో ఉన్న ఆభరణాలు తీసుకున్నాడు. చాలా సంతోషం. మా అవసరాన్ని గట్టెక్కించారు. అంటూ రంగాకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే రంగా అక్కడే ఉండి వాళ్లని చూస్తూ, వెర్రి వెధవలు, ఇంత విలువైన ఆభరణాలు 10,000కే ఇచ్చేశారు అనుకుంటూ నగలవైపు చూసి మురిసిపోతూ ఉన్నాడు. జరిగిందంతా విని రంగా ఆశ్చర్యంగా, తక్కువ ధరకు ఆభరణాలు కొంటే దొంగనైపోతానా? తక్కువ ధరకి కొంటే అవరు. కొనడానికిచ్చిన డబ్బును దొంగిలిస్తే అవుతారు. అంటూ సత్తివైపు చూశాడు. సత్తి హరి దగ్గరకు వచ్చి రంగా ఇచ్చిన డబ్బు ఇచ్చాడు. హరి ఆ డబ్బు వాసన చూస్తూ, డబ్బు అత్తరు వాసనతో ముక్కుని ముంచేస్తుంది. ఇది గుప్తాగారు అమ్మే అత్తరే. ఆయన అత్తరు అమ్మే పెట్టెలో నుంచి కొట్టేసిన డబ్బు. అనగానే రంగా ఆశ్చర్యపోయాడు. గుప్తాగారు, వీడే దొంగ. అనగానే గుప్తా రంగాని కొడుతూ, దొంగ వెదవ, మంచివాడలా నా వెంటుంటూ వెనకాల నువ్వు చేసేది ఇదా? అంటూ కొడుతూ ఉన్నాడు. రంగా తను చేసిన తప్పు ఒప్పుకుని గుప్తా కాళ్లమీద పడి, అయ్యా, నన్ను క్షమించండి. బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను అంటూ ఉంటే గుప్తా, ఇంకెప్పుడు నాకు కనిపించుకో, పో అంటూ గట్టిగా కసురుకున్నాడు. రంగా అలాగే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రంగా వెళ్ళగానే, అయ్యా, పోయిందనుకున్న నా డబ్బుని నాకు వెతికిపెట్టారు. జరగదనుకున్న నా కూతురు పెళ్లి జరిగేలా చేశారు. మీ మేలి జన్మలో మర్చిపోలేను. అంటూ మళ్లీ చేతులెత్తి దండం పెట్టాడు. పర్లేదు, వెళ్ళి మీ కూతురు పెళ్ళి ఘనంగా జరిపించండి అంటూ గుప్తాని అక్కడి నుంచి పంపించేశాడు. అలా
హరి గిరి తెలివిగా దొంగని పట్టించి గుప్తా కూతురు పెళ్లి జరిగేలా చేశారు. ఇది ఇవాల్టి కథ. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టేల్స్ ప్లానెట్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.